హలో అండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే క్యారమెల్ పుడ్డింగ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసేసి, ఒక 2 డ్రాప్స్ వాటర్ కూడా వేసేసి, లో ఫ్లేమ్‌లోనే ఈ పంచదార అంతా కూడా కరిగించుకోవాలి. ఇలా కరిగిపోయి లిక్విడ్ లాగా రెడీ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి వేసి మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోనికి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోని ఒక 2 కోడిగుడ్లని, ఒక పావు కప్పు పంచదార, ఒక కప్పు పాలు, ఒక పావు టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఒకవేళ ఎసెన్స్ లేకపోతే ఒక 2 యాలకులు వేసుకున్నా కూడా బావుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా స్ట్రైన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టేసి అందులో ఒక స్టాండ్‌ని గాని, గిన్నెని గాని పెట్టేసి 2 గ్లాసులు వాటర్ వేసి బాక్స్ పెట్టేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచి తీసుకొని డీమాల్ చేస్తే గనుక క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుందండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి.